హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తాను. ఫ్రైడే రోజు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాక నేనైతే ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసేసి పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నేను ఈ గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చుకొని మొత్తం పూజ చేసుకునేంతవరకు అయితే నేను మీతో వీడియో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి మన వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మనకి ఉగాది అయితే వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి దుప్పట్లు అయితే అంటే ముందు రోజు నేను కట్టెన్లు అవి ఉతికేస్తానండి. ఇంకా దుప్పట్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే మనం చలికి కప్పుకుంటాం కదా, ఆ దుప్పట్లు అయితే ఉన్నాయండి, పెద్ద దుప్పట్లు. ఇంకా అవి అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. అవి వేసేసి లిక్విడ్ వేసేసి అది ఆన్ చేసేసి అయితే ఉంచేస్తానండి. ఉంచేసేసి ఇంకా స్టవ్ అయితే తుడుచుకుంటున్నాను. స్టవ్ అంతా కూడాను మనం తాలింపులు వేస్తాం కదండి, అంటే కూరలోకి ఉల్లిపాయ ముక్కలు అవి వేసినప్పుడు కూడా నూనె అంతా కూడా చిదిమేస్తుంది అనమాట, పైన అంతా కూడా పడిపోతుంది. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకుంటున్నానండి. నీట్గా తడి క్లాత్తో తుడుచుకుంటున్నాను. ముందైతే పొడి క్లాత్తో తుడుచుకొని తర్వాత తడి క్లాత్తో తుడుచుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా నీట్గా తుడుచుకుంటే మనకి స్టవ్కి బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదండి. శుక్రవారం కదా ఈరోజు, స్టవ్కి బొట్టు పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని నీట్గా ఇదంతా కూడా తుడిచేస్తున్నాను. ఇంకా ఈరోజు మరి దుర్గా వస్తుందో రాదో తెలియదండి. అంటే నిన్నటి రోజు రాలేదు కదా, ఇంకా నేనే గిన్నెలు అవి కడిగేసుకున్నాను. ఇంకా చూస్తున్నానండి, ఇదంతా పని అయ్యేలోపు వస్తుందేమో అని చూస్తున్నాను. లేకపోతే ఇంక అంట్లు కూడా నేనే కడుక్కోవాలి. ఈ స్టవ్ అంతా కూడా నీట్గాను తుడిచేసేసుకొని అయితే ఉన్న పని చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఫస్ట్ కింద ఇల్లు అయితే తుడవలేదండి నేను. ఇదంతా తుడుచుకున్నాక అప్పుడు ఇల్లు అయితే తుడుద్దామనేది ఆగానమాట. ఎందుకంటే దీని మీద ఉన్న అంటే అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా, అవి అయితే కింద పడతాయని చెప్పేసి అయితే స్టవ్ అంతా కూడా తుడిచేసుకొని అయితే తర్వాత తుడుచుకుందామని ఆగానండి. ఇప్పుడు ఇదంతా తుడిచేసాను కదా, ఇది అయిపోయింది. ఇప్పుడైతే టేబుల్ అయితే తుడిచేసుకుందాము. టేబుల్ కూడా తడి క్లాత్ పెట్టేసి నీట్గా అయితే తుడిచేసానండి. ఇంకా నేను కింద ఇల్లు అయితే తుడుచుకొచ్చేస్తాను. ఇల్లంతా కూడా తుడిచేస్తానండి. బయట చెప్పాను కదా, మాకు అయితే రోడ్డు వేశారని చెప్పాను కదండి, బయట అంతా పీచు వేస్తారనమాట, ముగ్గు పెట్టుకోవడానికి లేదని చెప్పేసి అయితే ఇంకా గుమ్మం పైనే కొంచెం వాటర్ అయితే చల్లేసేసి, ఈరోజు శుక్రవారం కదండి, తామర పువ్వు అయితే పెట్టేశాను ముగ్గు. ఇంకా ఇలా మెట్ల మీద కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. అసలు ఎంత నీట్గా ఉందో చూసారా, అందంగా ఉంది కదా ఇలా ముగ్గు పెట్టుకుంటే. వరిపిండితో అయితే పెట్టాను అనమాట. ఇంకా మా పక్కన ఆవిడైతే ఎందుకు పైన పెట్టారు, పిల్లలు తొక్కేస్తారు కదా అని చెప్పారనమాట. ఎందుకు కానీ శుక్రవారం రోజు పెట్టుకుంటేనే బాగుంటుంది కదండి, ముగ్గు అందంగా ఉంటుంది అనమాట. మందార చెట్టుకైతే ఒక్క పువ్వు లేదండి, కోసుకు వెళ్ళిపోయారు ఫస్టే. అంటే మార్నింగ్ మేము లేచేసరికి ఒక్క పువ్వు కూడా లేదనమాట. కృష్ణుడికి పెట్టడానికి అయితే నేను ఒక పువ్వు తీసుకొచ్చి పెడతాను. ఇంక ఈ పువ్వులు అయితే చామంతి పూలు నేను బయట తెప్పించేసుకున్నానండి దేవుడికి. ఎందుకంటే మా చెట్లను అసలు పువ్వులు ఉంచరనమాట. ఇంకా పువ్వులును అరటిపళ్ళు అయితే తెప్పించేసుకున్నాను నేను. ఈ మందార పూలు అయితే మా వెనక వాళ్ళని అయితే అడిగాను అనమాట, 2 పువ్వులు ఇమ్మని. ఎందుకంటే ఎర్ర మందారం శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే మందారం పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇక్కడి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, పూర్తిగా చూడండి. ఇంకా మేమైతే రేపు శనివారం కదండి, శనివారం అయితే వాడపల్లి వెళ్దామని అనుకున్నాము. ఇంకా అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నామండి వాడపల్లి వెళ్దామని. ఇంకా లంచ్లోకి అయితే నేను పప్పు బీరకాయ అయితే చేస్తున్నానండి. పప్పు బీరకాయ చేసేసి దాంట్లోకి అయితే కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై చేస్తానన్నమాట. ఇంకా టీ అయితే పెట్టుకున్నానండి, కొంచెం తలపోటుగా ఉంది. ఇంకా దుర్గ అయితే వచ్చిందండి, ఇంకా అందుకని చెప్పేసి టీ పెట్టేస్తాను అనమాట. తనకు కూడా టీ ఇచ్చేస్తాను. లేట్గా వచ్చిందండి, ఇవాళ 11:30 అయిపోయిందండి. ఇంకా తనైతే అంట్లు తోముకుంటుంది. ఇంకా పప్పు బీరకాయ అయితే చేశాను కదా, అందులోకి కాంబినేషన్గా అయితే వీళ్ళు టమాటా పచ్చడిని ఆవకాయ పచ్చడి అయితే తెచ్చుకున్నారండి, ప్యాకెట్స్ 2. ఇంకా చూస్తున్నారు కదా, వీళ్ళకి పచ్చడి లేకపోతే అస్సలు దిగదనమాట. మా పచ్చడి ఏమైందంటే ఇంకా మనకి 1 year అయిపోయింది కదండి, పచ్చడి అయితే పోయిందనమాట. ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టాము, పోయిందండి, అదైతే తీసేస్తాము. ఇంకా ఇదైతే నైట్ అనమాట. నైట్ ఇంకా నేను షాప్ దగ్గర నుంచి వచ్చేసాక స్నానం చేసేసి లోపలికి వచ్చేసి ఇంకా ఉప్మా అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, రోజు ఇడ్లీ అట్టు ఏం తింటామని చెప్పేసి అయితే ఈరోజు ఉప్మా చేసుకుంటున్నానండి.
ఇంకా ఉప్మా చేసేసుకొని ఎర్లీగా తినేసేసి అయితే పడుకుందాం అనుకుంటున్నానండి. చెప్పాను కదా మార్నింగ్ అయితే మేము వాడపల్లి బయలుదేరదాం అనుకుంటున్నామని. వాడపల్లి అయితే కరెక్ట్గా 4:20కి అట్లా ఉందంటండి బస్సు. మేము కొంచెం ఎర్లీగా అయితే లెగాలన్నమాట. 2:30 అంటే 2:45 ఆ టైంకి అయితే లేస్తే సరిపోతుంది అనుకుంటున్నాము. ఏమోనండి ఏ టైంకి లేస్తామో కానీ కంపల్సరీ అయితే మేము వెళ్ళాలండి. ఎప్పటి నుంచో అలా పెండింగ్ పడిపోతుందన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి అయితే టిఫిన్ తినేసేసి ఇంకా మజ్జిగ అయితే తాగేసి పడుకుంటే మార్నింగే లేవచ్చని అయితే నేను పాపని అలారం అయితే పెట్టమన్నానండి. సరే అమ్మానని చెప్పింది. ఇంక నేనైతే టిఫిన్ తినేస్తున్నాను. ఇంక టిఫిన్ తినేసేసి ఎర్లీగా పడుకొని ఇంకా పొద్దున్నే లేచేసి అయితే గుడికి వెళ్తామండి. మన వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.